నాలుగవసారి శివాని ఇంజనీరింగ్ కాలేజీ వేదిక 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సర్వంగా సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం శివాని ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాం. ఈ ప్రాంగణంలో ఇక్కడ నుండి 200 మీటర్ల లోపల IIIT బ్లాక్లో ఈవీఎంలన్నీ కూడాను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలతో పాటు సెంట్రల్ పహారా ఈరోజు రౌండ్ ది క్లాక్ 24 గంటలు కంటికి రెప్ప కాకుండా 3 షిఫ్ట్లో విధులు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు 4 గంటల భద్రతను ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అనుమానాలు రాకుండా, అదేవిధంగా అక్కడ ఈవీఎంలకు ఎటువంటి అసౌకర్యంతో పాటు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరోవైపు సీసీ ఫుటేజ్ పర్యవేక్షణ రౌండ్ ది క్లాక్ పర్యవేక్షణ జరుగుతుంది. 4వ తేదీన జరగబోయినట్టు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈఎంలు ఈరోజు ఇక్కడ భద్రపరచడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినందుకు సుమారు 3000 మంది సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా లోపలికి వెళ్ళాలంటే అనుమతి తీసుకుని వెళ్ళాలి. చీమ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేనటువంటి భద్రత కట్టుదిట్టాలు ఈవీఎంలో భద్రపరిచారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆల్రెడీగా పూర్తిగా ప్రక్రియ మొదలుపెట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఈవీఎంలు, అదేవిధంగా రెవెన్యూ అంటే కొత్త జిల్లాల నేపథ్యంలో ఏడైనటువంటి హెచ్చర్ల నియోజకవర్గం ఈవీఎంలు కూడా ఇక్కడే భద్రపరిచింది. IIITలో 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు భద్రపరచగా ఫార్మసీ బ్లాక్లో 4 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచారు. చూస్తే భద్రత ఏ విధంగా కట్టుదిట్టంగా ఉంచింది. ఇది మెయిన్ గేట్. దీంతో పాటు 3 రహదారులు కళాశాల లోపలికి వచ్చి ఉన్నాయి. ఎందుకంటే ఈవీఎంలు తెచ్చే విషయంలో ఆర్టీసీ బస్సుల ద్వారా ఈవీఎంలు తేవడం జరిగింది. అటువైపుగా ఏదైతే చూస్తే కనుక అటువైపు ఎన్టీఆర్ కాలనీ జగనన్న కాలనీ నుండి అటువైపు, మరోవైపు హైవే 16 నుంచి కూడా ఒక లూప్ లైన్, 2 లూప్ లైన్ కూడా కొత్త రహదారి నిర్మించి ఈరోజు లోపలికి ఈవీఎం భద్రపరిచిన తర్వాత అక్కడ కూడా సెక్యూరిటీ ముమ్మరం చేశారు. ఎవరైనా కూడా లోపలికి వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీసు అనుమతి ఉండాలి. అదేవిధంగా అనుమతితో పాటు దానికి సంబంధించిన లెటర్ కరెస్పాండెన్స్ కూడా జరగాలి. ఐడెంటిటీ కార్డు ఉంటే సరిపోయే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మనం ముద్దొద్దాం. చూస్తే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట ఈ 4 మండలాలు కూడాను ఈసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి. చూస్తే మొత్తంగా పోలైన ఓట్లు 1,89,238 అంటే 79.58% ఓట్లు పోలైనటువంటి ఈ నేపథ్యంలో దీని రౌండ్ అంటే ఆ కౌంటింగ్ లెక్కకు సంబంధించిన 14 టేబుల్ ఈ నియోజకవర్గంకి ఏర్పాటు చేసి 21 రౌండ్లో వీళ్ళన్న త్వరగా ఆ ఫలితాలను వెలువరిచే విధంగా మాత్రం అలా ఏర్పాటు చేయండి. మరోవైపు పలాస నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. మందస, వజ్రకొత్తూరు, పలాస రూరల్, పలాస మున్సిపాలిటీ ఈ నియోజకవర్గంలో కూడా ఈసారి 1,67,632 ఓట్లు పోలాయి. చూస్తే కనుక వీటికి కూడాను 76% 4,229 ఓట్లు పోలు కావడంతో అత్యధికంగా ఓట్లు పోలైన నేపథ్యంలో 14 టేబుల్తో పాటు 20 రౌండ్లలో వాటి తాలూకు ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి పక్కనే ఈరోజు కౌంటింగ్ సంబంధించినటువంటి గదులు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ చేర్చే విషయంలో మాత్రం దారి పొడుగునైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యగా గతంలో ఏ విధంగా ఈరోజు భద్రత అదే విధంగా చూస్తే లోపల ఒకవైపు కళాశాల నిర్వహణతో పాటు ఈవీఎంలకు సంబంధించిన భద్రత విషయంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తే రోజు పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగిందంటే ఎంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈరోజు ఈవీఎంలు భద్రపరిచారు. ఆ భద్రపరిచిన క్రమంలో 4 అంచెల భద్రత. ఈ భద్రత 4వ తేదీ వరకు కొనసాగుతుంది. 6వ తేదీ ఎవరైనా వస్తే మాత్రం ఐడి కార్డ్ క్యారీ చేసుకొని ఎలా చేస్తున్నారు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనా? ఏదైతే మాక్ పోలింగ్ ప్రక్రియ ఓటర్లు ఎవరు చేశారో మాక్ కౌంటింగ్ 2019 ఎలక్షన్లో కౌంటింగ్ విషయంలో మాత్రం ఎంపీకి సంబంధించిన ఓట్ల లెక్కింపులో సుమారు 7,000 ఓట్లు సర్వీస్ ఓట్లు ఇన్వాల్వ్ కావడం, అవి 3 సార్లు లెక్కించడం, ఇటువంటి అసౌకర్యాలు ఏమీ లేకుండా ముందు పోస్టల్ బ్యాలెట్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. చూస్తే ఇప్పుడు పలాస తర్వాత ఉన్న టెక్కలకు వద్దాం. నందిగాం, టెక్కలి, సంతబొమ్మలి, కోటబొమ్మలి 4 మండలాల్లో ఈసారి మాత్రం గతంతో పోల్చుకుంటే 80.5122% ఓట్లు పోలే అంటే అక్కడ పోలింగ్ శాతం పెరగడంతో ఈసారి ఇక్కడ కూడాను
14 టేబుల్ ఏర్పాటు చేసి 21 రౌండ్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి చేసి త్వరగా ఫలితాలు వెలువడించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు పాతపట్నం, శ్రీకాకుళం ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అత్యంత ఓటర్లు, అదేవిధంగా 5 మండలాల పరిధిలో పాతపట్నం నియోజకవర్గంలో ఓటింగ్ శాతం ఈసారి కూడా 72.36-33గా నమోదైంది. ఇక్కడ కూడాను అత్యధికంగా 14 టేబుల్తో పాటు 22 రౌండ్లో వాటి తాలూకు ఫలితాలను వెలువరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. లోపల అదే ప్రక్రియలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరేం చూస్తే పాతమైన నర్సన్నపేట కూడా ఈసారి గతంతో పోల్చుకుంటే 4% ఓట్లు పెరిగాయి. 82.44. జలుమూరు, సారవకోట, పోలాకి, నర్సన్పేట 4 మండలాల్లో ఓటింగ్ శాతం పెరగడంతో ఈసారి అదే 14 టేబుల్లో అదేవిధంగా 20 రౌండ్లో ఎన్నికల తాలూకు ఓట్ల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు మాత్రం సన్నద్ధం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇకపోతే ఆమదాల వలస, బోర్జా, సర్బుజ్లి, పాలకొండ, ఆమదలస ఈ 4 మండలాల్లో గతంతో పోల్చుకుంటే 2% ఓట్లు పెరిగాయి. 81.42-47% ఓట్లు నమోదు నేపథ్యంలో ప్రతిసారి కూడా ఇక్కడ 14 టేబుల్ ఏర్పాటు చేసి 16 రౌండ్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడించాలి. కాకపోతే ప్రస్తుతం మాత్రం 20 రౌండ్లో ఈ ఫలితాలను వెలువడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చూస్తే ఆమదాల వలస చూస్తే అత్యధికంగా చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గం, ఏదంటే శ్రీకాకుళం జిల్లా పేరుతో ఉన్నటువంటి శ్రీకాకుళం గారా, శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం కార్పొరేషన్ ఈ 3కి సంబంధించినంత ఓట్లు అతి తక్కువగా నమోదైంది. అంటే మునుపటితో పోల్చి 0.3 పెరిగింది. 70.21% ఓట్లు నమోదు కావడంతో ఇక్కడ కూడాను, ఎందుకంటే ఓట్లు అయితే తక్కువ నమోదైనాయి, కాకపోతే దాని మీద ఒక క్యూరియాసిటీ ఉన్న నేపథ్యంలో 14 టేబుల్ ఏర్పాటు చేసి 21 రౌండ్లో వీలైనంత త్వరగా ఆ ఎన్నికల ఫలితాలను వెలువడించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారని మనకు స్పష్టమవుతుంది. శివానీ కాలేజ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ, ఇది రెవెన్యూ పరిధి, కొత్త జిల్లాల ప్రాతిపదికన హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ కూడా శ్రీకాకుళం జిల్లాకి పరిధిలోకి వచ్చింది. కాబట్టి ఈసారి ఎన్నికలు శ్రీకాకుళం కొత్త జిల్లా పరిధిలో తీసుకున్నటువంటి హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీలు కూడా హెచ్ఎర్ల, లావేరు, జీసీగడం, రణస్థలం అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా ఇప్పుడు రికార్డులకు ఎక్కింది. 83%, 27-79. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల నేపథ్యంలో 14 రౌండ్లలో 21 టేబుల్లు ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఇవ్వడానికి ఎన్నికల అధికారులు పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే పార్లమెంటరీ పరిధికి వస్తే ఒక్క హెచ్ఎర్లు మినహా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నర్సన్నపేట, ఆమదాల వలస, శ్రీకాకుళం నియోజకవర్గం ఈ 7 నియోజకవర్గ పరిధిలో పార్లమెంటరీ పరిధిలో మొత్తంగా ఈసారి 16,31,174 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.277% నమోదైంది. వీటన్నిటి కూడా ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందో అదే టేబుల్లో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు, ఎంపీ ఏజెంట్లు కూడా ఉంటారు. సైమల్టేనియస్లీ జరిగినటువంటి ఈ ఓట్ల లెక్కింపులో సర్వీస్ ఓట్లు ముందుగా ప్రాధాన్యత తీసుకొని తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. 8 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సన్నద్ధం చేస్తున్న అధికారులు ప్రస్తుతం ఎక్కడైతే శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలు నిక్షిప్తం చేశాయో ఆ నిక్షిప్తం చేసే ప్రదేశం మాత్రం 4 అంచెల భద్రత మధ్య కట్టుదిట్టమైన, ఓవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ, మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ట్రిబుల్ బ్లాక్ కావచ్చు, ఫారెన్సిక్ బ్లాక్లో మాత్రం కేంద్ర పారామిలిటరీ బలగాల్లోనే 2వ అంచెలో జిల్లాకు సంబంధించి ఎస్టీఎఫ్ పార్టీ కూడాను పూర్తిగా అంటే రౌండ్ ది క్లాక్తో పాటు చుట్టూ అంటే కళాశాల ప్రాంగణం కూడా పూర్తిగా ఓపెన్ ప్లేస్ కావడం, ఇటు NH-16 అనునిత్యం వాహనాలు తిరగడం, ఎటువైపు నుండి ఎవరు వస్తారన్నట్టు అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో నలువైపులా కూడాను ఒక అష్టదిగ్బంధనగా శివానీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం ఉందనడంలో ఎటువంటి అస్థితులు. ఇక 3వ అంచుకు వచ్చేసరికి అటు ఎస్టీఎఫ్తో పాటు సివిల్ పోలీసులు కంటికి రెప్పార్చకుండా 4 షిఫ్ట్లో వారు కూడా పనిచేస్తారు. ఇక మెయిన్ గేట్లకు వస్తే మొత్తం శివానీ ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి 3 మార్గాలను, ఇది మెయిన్ గేట్తో పాటు ఇటీవల ఈవీఎంలు తెచ్చేందుకు ఏర్పాటు చేసిన 2 రహదారులు ఏదైతే NH-16 ఒకటి, మరోవైపు చూస్తే అక్కడ జగనన్న కాలనీ నుండి అటువైపు మిత్ర ఇంజనీరింగ్ కాలేజీ కనెక్టివిటీ ఈ 2 రోడ్లు, ఈ 3 రహదారులు కూడా 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు సంబంధించినటువంటి ఎవరైనా సిబ్బంది ఉంటే ఆ సిబ్బంది కూడా ఏదైతే కలెక్టర్ నుండి అనుమతి పొంది లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైతే థర్డ్ ఉందో అక్కడ నుండి దాటి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా పోలీసుల అనుమతి ఉండాలి. ఇటువంటి ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈరోజు శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎం నిక్షిప్తం చేసి జూన్ 4వ తేదీన
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నటువంటి అధికారులు మాత్రం ఆ రోజు 8 గంటల నుంచి వీలైనంత త్వరగా ఈ 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటరీ పరిధిలోని అదేవిధంగా 8వ హెచ్చర్ల నియోజకవర్గం కౌంటింగ్ ప్రక్రియ త్వరితగా పూర్తి చేసి ఫలితాలు బయటికి ఇవ్వాలనే వారు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం సిబ్బందితో పాటు ఇటు సెక్యూరిటీ ఆస్పిరెంట్లను అటు నిర్వహణ ఏర్పాట్లను ఇటు జిల్లా కలెక్టర్ మాత్రం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు ఇచ్చారు. రాధిక ఎస్పీ మేడం కూడా గత రాత్రి వచ్చి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధి నిర్వహణ ఎవరైనా సిబ్బంది అలసత్వం వహిస్తున్నారా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఇటీవల పోలింగ్ తర్వాత జరిగినటువంటి పలు చోట్ల అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళంలో అటువంటి పరిస్థితి లేకపోయినా కూడా అటువంటి అలజడి ఏమైనా నెలకొంటుందన్నటువంటి ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలోనే ఈరోజు ఆమె కూడాను కంటికి రెప్పారకుండా సిబ్బంది అవేర్ చేస్తూ ఆమె కూడా క్షేత్రస్థాయిలో ఈవీఎం పర్యవేక్షణ వస్తున్నారు. అంటే 4వ తేదీ సమీపిస్తున్న కొలది ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఓటర్లు, రాష్ట్ర ప్రజలతో పాటు అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ విషయంలో మొన్న 2 పార్టీలు అంటే కూటమి అభ్యర్థులతో పాటు వైసీపీ అభ్యర్థులు దగ్గరుండి ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు కూడా చూపించడంలో ఎటువంటి అలజడి కూడా చేయలేదు. రేపు ఈవీఎంలు లెక్కింపు విషయంలో కూడాను 2 అంటే కూటమితో పాటు 6 జాతీయ పార్టీలు ఈరోజు పోటీలో ఉన్నాయి. దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులను వీళ్ళందరినీ మానిటరింగ్ చేసి వారికి కూడాను ఏదైతే నిబంధనల ప్రకారంగా పాసులు ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా అక్కడ అకామిడేట్ చేస్తారు. ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉందో స్ట్రాంగ్ రూమ్ పక్కన ఉన్నటువంటి ఈవీఎం సెంటర్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఈ 2 కూడా సైమిల్టేనియస్గా ఉంటే అక్కడ వెళ్ళే వారందరూ కూడా 4 గంటలకి అక్కడ విధుల్లో చేరాలి. అక్కడ నుంచి కౌంటింగ్ పూర్తయినంత వరకు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వారికి అక్కడ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం అన్ని సన్నద్ధం చేస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఈసారి 2019 ఎన్నికల్లో పార్లమెంటరీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో అప్పట్లో ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి దువ్వార్సీని న్యాయస్థానం ఆశ్రయించడంతో IIIT బ్లాక్లో ఉన్నటువంటి 4 బ్లాక్లో ఈరోజు ఎంపీకి సంబంధించి ఈవీఎంల మిషన్ నిక్షిప్తం కావడంతో ఏదైతే ఫార్మసీ బ్లాక్ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉండవలసిన మీడియా సెంటర్ మాత్రం ఈరోజు అడ్మిన్ కంటే 200 మీటర్ల దూరంలో ఈరోజు మీడియా సెంటర్ కూడా ఉంటుంది. మీడియా సెంటర్కి వచ్చేటటువంటి సమాచారం మాత్రం ఆలస్యమయ్యే పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే కూటివేత దూరంలో ఉంటే ఆ సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి సమాచారాన్ని కనుక వాళ్ళు నేరుగా పంపించినట్టయితే ఇక మీడియా సెంటర్ కూడా సమాచారం వచ్చే అవకాశం ఉండదు. ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూసే వారందరూ కూడా నిరాశ కలిగే పరిస్థితి. మరి మీడియా సంబంధించిన పాయింట్ ముందుకు తీసుకెళ్తారా లేకపోతే ఈ 200 మీటర్ల దూరాన్ని అట్టుపెట్టి ఈ సమాచారాన్ని జాప్యంగా బాహ్య ప్రపంచం తెలియజేస్తారన్న విషయం కూడా అనుమానాలు తలెత్తాయి. మరి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కట్టుబడింది. జూన్ 4వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మాత్రం శివాని ఇంజనీరింగ్ కాలేజ్ 4వసారి వేదిక అవుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి జిల్లా అధికారులు మాత్రం అక్కడ భద్రత విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఇంచంత కూడాను అలసత్వం వహించకుండా వాటికి భద్రత కల్పించడంతో పాటు చుట్టూ పహారా కాస్తూ ఈరోజు ఈవీఎంలు భద్రపరుస్తూ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం సర్వం సిద్ధం చేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.